ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఎందుకంటే ఫ్యాక్టరీలో అడుగు పెట్టక నేను 3 సంవత్సరాలు అయింది. అంటే కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉందిగా చెప్తున్నాను. అనేక విషయాలు చెప్పారు, నాకు తెలుసు. ఇప్పుడు ఏమైందంటే మనకు ఉన్నటువంటి హక్కులు కూడా పోయినాయి. ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది జైలుకు పోయి ఎంతోమంది లాఠీ దెబ్బలు తిని మీరు మాట్లాడే దాని ప్రకారం సాధించిన హక్కులు కూడా కొత్తగా ఇవ్వటం దేవుడికి కానీ ఉన్న హక్కులు కూడా పోయిన పరిస్థితి నాకు కనపడుతుంది ఇప్పుడు మాట్లాడిన తర్వాత. ఎందుకంటే నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కానివ్వండి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గురించి కావండి, నేను ఎక్కువ మీకు చెప్పిన అవసరం లేదు. నేను చూస్తే చాలా మంది కుర్రోళ్ళు ఉండాలి ఇక్కడ. మనమందరం కూడా వారసులం. మన తల్లులకు సంబంధించి కానివ్వండి, తండ్రులకు సంబంధించి కానీ ఇక్కడ పనిచేశారు. వీళ్ళందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. చాలా ఇబ్బందులు పడి, ఎందుకంటే గతం నేను వెళ్ళను కానీ ఎన్నో కష్టాలు వచ్చి దాదాపుగా 13-14 కేసులు భరించి అనేకమైనటువంటి హక్కుల్ని ఈ కార్మిక వర్గానికి ఆ రోజున్న నాయకులు బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి, సెక్రటరీ మేరా కానివ్వండి, వెంకటరెడ్డి కానివ్వండి, అనేక మంది నాయకులకు సంబంధించి కూడా అనేక త్యాగాలు చేసి ఈ ఫ్యాక్టరీలో కార్మికుల హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే చాలా బాధాకరం, చాలా విచారించాల్సిన విషయం. అందుకనే రాత్రి ఉదయం నాకు ఫోన్ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నా. నేను ఆరోగ్యరీత్యా ఇంజక్షన్ చేసుకోవాల్సి పరిస్థితున్నప్పుడు కూడా 11 గంటలకి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఏది ఏమైనా కానీ కార్మిక సోదరులు కలవాలా, కార్మికుల యొక్క బాధలు తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగింది. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, వచ్చేటప్పుడు కూడా నిర్ణయించుకొని రావటం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రారంభించేటప్పుడు నేను ఒకే మాట చెప్పాను. ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు కానివ్వండి, మనం చెప్పినవి కానివ్వండి బయటికి రాని పరిస్థితి. ఆ రోజు చెప్పింది ఒకే మాట, మేనేజ్మెంట్ సంబంధించి మీకు అన్ని విధాలా మేము సహకరిస్తాము, కానీ కార్మికులను చూసుకోవాల్సిన బాధ్యత, కార్మికులకి ఏదైతే హక్కులు ఇచ్చారో హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఆ హక్కులకి నాకు కల వస్తే అంటే ఏమన్నారంటే ఈయనతో సంబంధం లేదండి, ఈయనలు రావాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఫ్యాక్టరీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మా వర్కర్లుగా మేము చూసుకుంటామని పరిస్థితి మాట్లాంటి మేనేజ్మెంట్ ఈరోజు